హాయ్ అండి, కుమారి స్పెషల్ వంటకాల ఛానల్కి స్వాగతం. మనం ఇప్పుడైతే ఎండాకాలం కదా, సెలవు చేయాలంటే మనకి మంచిగా చక్కగా మనం పెసరపప్పు, అలాగే మనకి మెంతికూర కూడా మనం వేసుకుని చక్కగా కొంచెం పెసరపప్పు వేపుకుని ముందు తర్వాత చక్కగా మెంతికూర కూడా కలుపుకుని వేసుకుని వండుకుంటే మనకు చాలా సెలవు చేస్తుంది అనమాట. దాంట్లో కావాల్సిన పదార్థాలు మనం వేసుకోవడానికైతే ఒక ఉల్లిపాయ, అలాగే కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, అలాగే సాల్ట్, పసుపు, అలాగే కారం. మనం తయారు చేసుకునే విధానం చూపిస్తాను మీకు, చూడండి. అలాగే చాలా బాగుంటుందండి. మనం ఇలా కూడా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటుంది, చలవకు చల్లవ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాను మీకు, చూడండి. నేనైతే ఇంకా కుక్కర్ పెట్టేసుకున్నాను. పప్పు అయితే కొద్దిగా వేపేసుకుంటున్నాను. మనం కొంచెం వేపుకుంటే కమ్మదనం వస్తుందంట. మామూలు పప్పు కన్నా మనం ఇలా కొద్దిగా వేపుకుని మనం వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. లైట్గా వేగింది కదా, ఈసారి వాటర్ పోసేద్దాం. వాటర్ పోసేసుకుని మనం ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి కూడా వేసేసుకుందాం. కొద్దిగా చింతపండు, నిమ్మకాయ, చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు కూడా వేసుకుంటే మనకి బాగుంటుంది అనమాట. అలాగే మన పెసరపప్పు మళ్ళీ దాంతో పులుపు వేసేసిన ఉడికిపోద్ది. అదే కందిపప్పు అయితే ఉడకదు, కానీ మనకి ఇలాగైతే ఉడికిపోద్ది అనమాట. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకుని 2 విజిల్లు రానిచ్చేసి మనం ఉడకబెట్టేసుకుందాం. ఈ లోపల మనకి కోపు సామాను, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరకాయ, కరివేపాకు, అలాగే మనకి ఎల్లుల్లిపాయలు, నూనె పెట్టేసుకున్నాను. నేను వడియాలు వేపుకుంటున్నాను. వడియాలు అయిపోయిన తర్వాత మనం కోపుకు కూడా రెడీ చేసేసుకుందాం. వడియాలు అయిపోతున్నాయి మనకి, ఎందుకంటే ఈ లోపల కుక్కర్ కూడా విజిల్ అయిపోయింది, మనకి పప్పు కూడా రెడీ అయిపోయింది అనమాట. ఈ లోపల కోపు కూడా రెడీ చేసేసుకుంటున్నాం. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, అలాగే ఎండుమిరగాయలు అన్నీ కూడా వేసుకుని ఒక్కసారి ముందు కొంచెం వేగనిచ్చి తర్వాత కరివేపాకు, ఎండుమిరగాయలు వేసుకోవాలి. ఎందుకంటే ముందు వేసేస్తే కొంచెం మాడిపోతాయి అన్నమాట. మన కోపు అయితే రెడీ అయిపోయింది, పప్పు కూడా రెడీ అయిపోయింది. పప్పులో వేసేసుకుని మనం కలిపేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. అంటే కళ్ళకి మంచిదండి మెంతికూర, చలవ చేస్తుంది.